శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల గాజు బొమ్మ. రచన యలమంచిలి ఝాన్సీ లక్ష్మి గారు. సంచరధర సుధా మధురధ్వని ముఖరిత మోహన సంచలిత దృగంచల చంచల మాలిక పోలా విలోలా. మరోసారి పాడగలరా హిమబిందు? అన్నయ్యకి అష్టపదులంటే ఎంతో ఇష్టం, పాడు బిందు అన్నది కరుణ. శ్యామసుందరుని వైపు చూసిందామే కనులెత్తి. అతని కనులలో ఆ గీతం పైన ఉన్న మక్కువ తప్ప మరో భావం కనిపించలేదు ఆమెకు. కంఠం సవరించుకొని ఆరంభించింది మళ్ళీ. పాల వెన్నెల్లో ఆ మృదుమధుర గీతం శ్యామసుందరుని హృదయాన వింత వింత రంగుల్ని చిలికించుతోంది. దూరాన దేవాలయంలో మంగళ తూర్యాలు వినిపిస్తున్నాయి. మంచు తెరలు తెరలుగా కురుస్తోంది. పాట పూర్తయింది. జయదేవుని కవిత్వంలో అమృతముందండి, ఎంత శ్రావ్యంగా ఉంటుందో. మీకేమనిపిస్తుంది? ఆయన భజగోవిందం చదువుతూ ఉంటే తేనెలో ద్రాక్షపళ్ళు వేసి తిన్నంత తీయనిది ఆయన కవిత. ఎంత చక్కగా చెప్పారు. మీ కంఠం ఆ తీయదనాన్ని మరింత మధురంగా వినిపించిందనుకోండి. ఏం కరుణ, అవును కదూ? చెల్లెల వంక చూశాడు శ్యామసుందర్. మీలా నేను మాటల్లో చెప్పలేనన్నాయి, కానీ బిందు పాటంటే నేనెందుకో పిచ్చిగా ఇష్టపడతాను. మా కాలేజీలో ఇంకా ఒకరిద్దరున్నారు పాడగలవాళ్ళు, కానీ వాళ్ల గొంతులో ఇంత మృదుత్వం వినిపించదు నాకు అన్నది కరుణ. చూడండి, మాటలు రావంటూనే కోటలు కట్టేస్తుంది. ఇంకా చెబుతుంది వింటుంటే పొద్దులో ఇంకేమీ ఉండదు. వెళ్దాం ఇక. అమ్మ మళ్ళీ కబురంపుతుంది. లేచి నిల్చుంది హిమబిందు. బా చల్లగా ఉంది అంటూ కరుణ చలిగాలికి పైట రెండో భుజం మీదికి లాక్కుంది. మంచు మహత్యం మరి. హిమబిందు గట్టు దిగి కాలిదారి వైపు నడవసాగింది. వెనకే వస్తున్న శ్యామసుందర్ నలువైపులా చూస్తూ అన్నాడు, మీ ఊరు చిన్నదైనా అందమైనది. ఆ శనగ చేలల్లో మంచెలు, పక్కన చిన్న చెరువులు, చింతలతోపు, వెన్నెల్లో మెరుస్తున్న మంచులో తడుస్తున్న ఇళ్ళు మంచి చిత్రంలా ఉంది. మరి రానన్నావుగా అన్నాయ్. నువ్వు బాగుంటుందని చెప్పినా వినిపించుకున్నావా? కరుణ తన పంతం నెగ్గినందుకు సంతోషంతో పొంగిపోతోంది. నిజమే కరుణ, మన ఊరి బస్సు తప్పిపోవడం మీరిద్దరూ నచ్చ చెప్పడం మూలానే వచ్చాను. లేకపోతే ఇంత మంచి దృశ్యాన్ని చూడగలిగే వాడిని కాదు. హిమబిందు మాట్లాడకుండా నడుస్తోంది. వెన్నెలలో చెరువు తళతళ మెరుస్తోంది. చెరువు గట్టెక్కారు మువ్వురు. రివ్వున కెరటంలా చల్లగాలి ఆ మువ్వూర్ని పరామర్శించి పరిగెత్తింది క్షణంలో. మంచుతో తల, కాళ్ళు, చేతులు చల్లబడిపోయాయేమో మాట్లాడకుండా నడుస్తున్నారు. చింతలతోపు దాటాక మంచినీళ్ల బావి ఎదురైంది. అరే, ఇంత పొద్దుపోయింది, ఇంకా నీళ్లు తోడుకుంటున్నారెవరో అన్నాడు శ్యామసుందర్. లంబాడీలు పగలు వీళ్ళని బావి దరిదాపులకి కూడా రానియ్యరు. అర్ధరాత్రి అవుతుంది, అప్పుడొస్తారు పాపం వీళ్ళు నీళ్ల కోసం. అరే పాపం, చలిలో ఇంకా మీ ఊరిలో ఈ అంటుకోరాదు అన్న జాడ్యం ఉందన్నమాట. మా ఊరు కొంచెం నయం. అర్ధరాత్రన్నా ఆ భావాన్ని మర్చిపోతున్నారు. పక్క గ్రామాల్లో ఈ మాత్రం కూడా లేదు. నిజం, వెన్నెల్లో ఇంత అందంగా కనపడుతున్న ఈ ఇళ్లలో ఉన్నవాళ్ల మనసులు ఇంత అందంగా ఉండవు. బాధ తొంగి చూసింది హిమబిందు కంఠాన. గాంధీగారి ఆశయాలు ఎన్నో కలల్లోనే నిలిచిపోయాయి. ఏమిటో మన దేశం మరీ ఇంతగా వెనకంజ వేస్తోంది ఈ విషయంలో, నిట్టూర్చాడతను. మాట్లాడుకుంటూనే ఊళ్ళోకి వచ్చేశారు. విద్యుత్ దీపాలు లేవు, కానీ ప్రతి ఇంట్లో నుంచి చిన్న దీపం మటుకు మిణుకుమిణుకుమంటూ వెలుగుతూ కనిపిస్తోంది. ఎడ్ల మెడల్లో కదులుతున్న గంటలు గణగణమంటున్నాయి. అప్పుడప్పుడు హిమబిందు నెమ్మదిగా తలుపు తట్టింది. అమ్మా అంటూ. ఎవరు? బిందు, నువ్వు అమ్మా? రా. అమ్మ లేదులే, గుళ్ళో పురాణం వినడానికి వెళ్ళింది. ఇంత రాత్రి దాకానా? మంచు కురుస్తోంది కదా, కాస్త పెందరాడే రాకూడదు? బిందు పెదనాన్న తలుపు తీశాడు వాత్సల్యం నిండిన గొంతుతో మందలిస్తూ. ఏదో మాటల్లో పడి పొద్దుమాటే మర్చిపోయాం నాన్న. పడుకోండిక. ఆకలేస్తుందేమో. బీరువాలో అరటిపళ్ళున్నాయి, తలో 2 తినండి. ఇప్పుడా? భలేవాడివి నాన్న, పొద్దునే తినొచ్చులే అన్నది హిమబిందు ఆవలించుతూ. అందరికీ పక్కలు వేసే ఉన్నాయి. తలగడ అందించి మంచినీళ్లు కిటికీలో ఉంచి పడుకున్నదామే. అలసిపోయిన ఆ ముగ్గురు వెంటనే నిద్రలోకి జారిపోయారు. మర్నాడు ముగ్గురు మరో చోటికి బయలుదేరారు. ఆ ఊరికి దూరంగా ఉన్న బ్రహ్మలింగం చెరువు, అక్కడి శివాలయం, అడవి చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉంటాయని చెప్పింది హిమబిందు. ప్రకృతి సౌందర్యం, ఆ పైన అంతులేనంత అనురాగమున్న శ్యామసుందర్ వెంటనే తయారయ్యాడు.
అంత దూరం నడవలేరేమో, పైగా కొండగట్టెక్కాలి వారించాడు హిమబిందు పెదనాన్న. ఎక్కుతాం నాన్న, మన చిన్న పాలేరుతో తినడానికి మాత్రం ఏదైనా పంపించడం మర్చిపోవద్దు. అమ్మతో చెప్పాననుకో, నువ్వు కూడా ఓసారి గుర్తు చేయి నాన్న అన్నదామే. కరుణ ఉత్సాహానికి అవధులే లేకుండా పోయాయి. పలహారం చేసి బయలుదేరారు. కొండగట్టు చేరుకునేసరికి 11 అయింది. చాలా ఎత్తుగా ఉందే, అబ్బా ఇంత పెద్ద కట్ట ఈ చెరువుకి. శ్యామ్ సుందర్ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు చెరువుగట్టు చూసి. ఆ మోత వింటున్నారా? ఏమిటది? కరుణ అడిగింది కుతూహలంగా. అలలు లేచి పడుతున్నాయి. పైకి వెళ్తే నిజంగా భయం వేస్తుంది. ముందుగా ఆ శబ్దం వింటుంటే. గట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. ముందు శ్యామ్, తరువాత బిందు, కరుణ నడుస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు, పచ్చని మొక్కలు, గడ్డి, పెద్ద పెద్ద రాళ్ల పక్కన మేస్తున్న ఆవుల మందలు. మనోహరమైన ఆ దృశ్యాన్ని చూస్తూ అలసటను మర్చిపోయారా ముగ్గురు కొంతవరకు. కానీ కరుణ మాత్రం బాగా అలసిపోయింది. నేనింక నడవలేను బాబు, నా పని అయిపోయింది. ఓ రాతి బండ మీద కూలబడిందామే. అరే, ఇంత దూరం వచ్చి గుళ్ళో దేవుణ్ణి చూడకుండా ఉండిపోతావా? ఇంకెంత? అదిగో అలా లేచింది పైకి. పద పద. లే కరుణ. శ్యామ్ సుందర్ చెల్లెల్ని చేపట్టుకొని లేవదీశాడు. హిమబిందు నవ్వింది కరుణ వంక చూసి. పో, నువ్వసలు ఆడదానివే కాదు. కొండల మీదకి ఎక్కడం, చెరువుల్లో ఈత కొట్టడం, కరుణ అన్న అమ్మాయితో చివాట్లు తినడం నాకు మహా ఇష్టం. చెప్పు, అలసిపోయావేం? బిందు కళ్ళల్లో నవ్వు మెరిసింది. గట్టుపైన చేరగానే ముగ్గురు ఆశ్చర్యంతో నిల్చుండిపోయారు. కనుచూపు మేరలో ఆ నీటికి ఎక్కడా అంతు కనిపించడం లేదు వాళ్ళకి. అలా అని పైకి లేచి అంతలోనే పెద్ద శబ్దంతో క్రిందికి పడుతోంది ఓ అల. ఆ ప్రవాహం పైన తేలొస్తుంది. అంతలో మరో అల పందెం కడుతున్నట్లు ఎగిసిపడుతోంది. ఆ అలల విన్యాసాలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. ఎండలో తళతళా మెరిసిపోతుంది చెరువులోని చేపలు. కొన్ని కెరటాల విసురులో ఒడ్డున పడి మళ్ళీ లోనికి దూకుతున్నాయి. పైన తెల్లని మబ్బులు, చుట్టూరా పచ్చని చెట్లు, పేరు తెలియని తీగలు, పూలు, పళ్ళు, పక్షులు. ఈ చెరువుకి గుడికి సంబంధించిన కథ ఉంది. ఏమిటది? కరుణ ప్రశ్నించింది వెంటనే. బ్రహ్మలింగం చెరువు అన్నారు. పేరు వింతగా ఉంది. ఏమిటో చెప్పండి ఇందులో విశేషం అంటూ బిందుకు కొంచెం ఎదురుగా దూరంగా కూర్చున్నాడు శ్యామ్. పెద్దనాన్న చెప్తారు మరి. ఈ కథలో నిజానిజాలు ఎంతవరకో నాకు తెలియదు. ఓ ఆసామి నీటి ఎద్దడికి తట్టుకోలేక చెరువు తవ్వించాట. చుట్టూరా కట్టపోశాడు. వానలు కురిసి చెరువు నిండిపోయిందట. రాత్రి పొద్దున్నే వచ్చాట ఆయన. చెరువు ఎలా ఉందో చూడ్డానికి. ఓ వైపున గండిపడి నీళ్లు పెద్ద ప్రవాహమై కొండ కిందికి ప్రవహించిపోతున్నాయట. కట్ట చాలా పొడవుగా తెగిపోయింది. కూలీలను పిలిచి మట్టిపోయించాడు గండిలో. ఎంత మట్టిపోసినా గండి పూడలేదు సరికదా. అంతకంతకు గట్టును మరింత కోసేస్తోందట. ఆ నీరంతా పోతే ఊరంతా పొలాల్ని ఎండబెట్టుకోవాల్సిందే. బెంగతో ఆయన రాత్రంతా మేలుకునే ఉండిపోయారట. తెలతెలవారుతుండగా ఓ కునుకు పట్టింది. ఆ నిద్రలో కల ఒకటొచ్చిందట. చెరువు తవ్వడమైతే తవ్వారు గాని నాకేమీ ఉపహారం ఇవ్వలేదేమిటోయ్. నీ పెద్ద కొడుకును నాకు బలిచ్చావంటే గండి పూడిపోతుంది. అంతవరకు ఇంతే అన్నాట ఆ కలలో ఓ పురుషుడు కనిపించి. ఆయన తుళ్ళిపడి లేచాట. కల అంతా మళ్ళీ జ్ఞప్తికొచ్చింది. పెద్ద కొడుకు ఆవుల్ని కట్టేస్తున్నాడు. అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్ట. అలా 4-5 రోజులు అన్నం సరిగ్గా తినకుండా బెంగగా అహర్నిశలు పడుకునే ఉంటున్నాడు. కోడలు కారణమడిగింది. చెప్పలేక చెప్పాడతను. నిర్ఘాంతపోయిందామె క్షణమాత్రం. కానీ మీరేమీ బెంగ పెట్టుకోకండి మామయ్య. ఇంతమంది బ్రతుకు తెరువు కోసం ఆయన్ని తప్పకుండా బలివ్వచ్చు. పాపం కాదు అని లోపలికి వెళ్ళిపోయింది. మరునాటి ఉదయాన్నే కొడుకు కోడలు ఇద్దరూ కొత్త బట్టలు కట్టుకుని గట్టు దగ్గరికి పదండి అన్నారట. ఆయన కోడల్ని వారించాడు. అమ్మా, నువ్వు కూడానా అంటూ. నన్ను విడిచి ఆయన ఉండలేరు మామయ్య అన్నదా కోడలు. కన్నీళ్లు ప్రవాహంలా ముంచివేశాయి ఆ మాట వినగానే ఆయన్ని. ఆ గండిలో ఆ దంపతులు ఒక్కసారి దూకేశారట. వెంటనే కూలీలు మట్టిని పోశారట. గండి పూడిపోయింది. అప్పట్నుంచి వాళ్ళిద్దరి పేర్లు బ్రహ్మయ్య, లింగమ్మ అన్న వాటి మీద చెరువు పేరు స్థిరపడిపోయింది. అది నిజమే అనిపించింది శ్యామ్ సుందర్. ఎంఏకి, కరుణ బిఏకి తమ కళ్ళెదుట జరిగినట్లనిపించింది. వింటున్నంతసేపు ఆ గుడి, చల్లని వాతావరణం, మోతలు పడుతున్న అలలు మరో ఊహకే అవకాశం ఇవ్వడం లేదు. ఆ శ్రోతల మనసుల్లో ఎంతోసేపు ఆ చెరువు వంకే చూస్తూ ఉండిపోయారు కదలిక లేకుండా. మరి గుడికి దీనికి సంబంధమేమిటి?
శ్యాంసుందర్ ప్రశ్నించాడెంతోసేపటికి. ఆ భార్యాభర్తలిద్దరూ ఈ గుళ్ళో లింగాన్ని ఇప్పటికీ కనిపించకుండా పూజిస్తున్నారన్నది చాలామంది నమ్మకం. కొన్నాళ్లు సూర్యోదయం అయ్యేసరికే పూజారి రాకముందే లింగానికి పూలు కుంకుమ అర్పించి ఉండేవట. ఆ తరువాత ఆలయంలోకి వెళ్ళారు. ఆలయం చిన్నది. ఓ బల్లపైన శివలింగం ఉంది. ముగ్గురు అప్రయత్నంగానే చేతులు జోడించారు. పూలు లింగం పైన వేసి బయటకు వచ్చి నిల్చుంది బిందు ముందుగా. అప్పుడే బయట అడుగు పెడుతున్న శ్యాంసుందర్ ఏదో అడగబోయి హిమబిందు వంక చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి ఉన్నాయి. పెదవులు కొరుక్కుంటూ పైపైకి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఉపశమింపజేయాలని ప్రయత్నిస్తోంది. ఏమిటలా ఉన్నారు? ఏమైంది? కరుణ బయటికి ఇంకా రానేలేదు. పూజారి చెబుతున్న కథలో లీనమైపోయిందామె. తలనొప్పిగా ఉందా? అలసిపోయారేమో మా మూలాన. కాసేపు కూర్చోండి. అసలు కారణం తెలియక కంగారు పడిపోతున్నాడతను. ఆమె చెక్కిళ్ళు పూర్తిగా తడిసిపోయాయి. అశ్రుధారలతో గొంతులో నుంచి ఉండలు ఉండలై పైకి కిందికి కదులుతోంది దుఃఖం. అంతలో బయటకొచ్చింది కరుణ. అరే, ఏమైంది బిందు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవు? కరుణ భుజాల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగిందామె. హృదయాన దాగి ఉన్న శోకమంతా కట్టలు తెంచుకొనొస్తోంది. 5-6 నిమిషాలు అలాగే ఆ శోక వారధిలో మునిగిపోయింది. కొంతసేపటికి నిగ్రహించుకోగలిగింది. కరుణ తన పైటతో బిందు ముఖాన ఉన్న కన్నీటి చారికల్ని తుడిచింది. శ్యాంసుందర్ అంతసేపు హిమబిందు వంకే నిర్ఘాంతపోయి చూస్తుండిపోయాడు. అంతవరకు నవ్వుతూ ఉత్సాహంగా కథ చెప్పిన ఆమె మనసు అంతలోనే ఎందుకిలా గుండెలు పగిలెట్టేడ్చిందో అతనికి తెలియకుండా పోయింది. ఆ ఇరువురి మధ్య అంత చనువు లేదు. ఇంత సన్నిహితంగా అతడెప్పుడూ హిమబిందుతో కలిసిన క్షణాలు లేవు. స్నేహితురాలి అన్నగా తప్ప మరో ప్రత్యేక అనుబంధం లేదు వారిద్దరి మధ్య. కేవలం పరిచయం ఉన్న తన ముందు ఎందుకలా ఏడ్చిందామే? ఏదో స్మృతులు మనస్సున కల్లోలాన్ని సృష్టించాయేమో అనుకున్నాడతడు లోలోన. కరుణ ఆ పైన మరో మాట మాట్లాడకుండా హిమబిందును అనుసరించింది. అన్నతో పాటు వచ్చేప్పుడు ఎంతో మూగదనంతో ఇల్లు చేరుకున్నారు మువ్వురు. ఏమిటమ్మా అలా దిగాలు పడిపోయావు? ప్రశ్నించారు ఆమెను పెద్దనాన్న కృష్ణమూర్తి గారు. అబ్బే, ఏం లేదు నాన్న, ఎండగా ఉంది కదూ. ఎక్కి దిగేటప్పటికీ బాగా అలసిపోయాం. కానీ ఆ ముఖాన ఎప్పటి మృదుత్వం కనిపించలేదు. ఆ సమాధానానికి ఏదో దాచినట్లు తెలిసిపోతోంది ఆయనకి. అలసట కళ్లల్లో మెరిసే మెరుపుల్ని అణిచివేయదు. కానీ ఆమె విశాల నయనాలు ఎప్పుడు ఉండే కాంతిని కోల్పోయాయి. ఆ సంగతి పసిగట్టి ఆయన అనుమానించి ప్రశ్నించాడు. ఆ జవాబు విన్న శ్యాంసుందర్ హిమబిందు వంక చూశాడు ఆశ్చర్యంతో. ఆ కళ్లల్లో చెప్పొద్దు జరిగింది అన్న అభ్యర్థన కదిలినట్లనిపించింది అతనికి. బిందు అమ్మగారు కూడా అలాగే ప్రశ్నించింది. అబ్బా, ఏముందమ్మా, ఎండలో తిరిగితే ఎలా ఉంటారు మనుషులు? పెదనాన్నకి నీకు ఎప్పుడూ నన్ను పోలీసుల్లా కాపలా కాయడమే పనిలా ఉంది. చివర్లో చిన్నగా నవ్విందామే. అంతటితో ఆ ప్రసక్తి ఆగిపోయింది. కానీ వాళ్ల ప్రశ్నలు, హిమబిందు సమాధానాలు శ్యామసుందరిని ఎడదలో ఎన్నో ఆలోచనల్ని స్పృశించాయి. ఏదో ఉంది, ఈ గులాబీ చుట్టూ ముళ్ళున్నాయి. అవెంత వాడి అయినవో అతని ఆలోచనలకి దాని స్పష్టమైన రూపం అందలేదు. ఆ సాయంత్రమే బయలుదేరారిరువురు. కరుణ స్నేహితురాల్ని కూడా గుంటూరు రమ్మని అడిగింది. అందుకామె సుముఖంగా లేదు. ఇప్పుడు కాదులే అంది. మరెప్పుడొస్తావు? రావాల్సిందే, అన్నయ్య కూడా రమ్మని చెప్పమన్నాడు. కాదులే కరుణ, మరోసారి వస్తాను. ఇప్పుడు నా మనసెందుకో మూగదైపోయింది. పంజరంలో చిలకలా ఉండిపోవాలనిపిస్తోంది. అలాగే, కానీ ఇక్కడ కాదు, మా ఇంటికి రా బిందు. అక్కడ ఓ పంజరం ఉంది. ఆగి ఆమె కళ్ళల్లోకి చూసింది. ఉందా? ఆహాహా, ఉంటుంది. నువ్వు ఆ మధ్య స్నేహం ఉంది కదా, ఆ అనుసంధాన్నే పంజరంగా మలుస్తాను. కరుణ, నీ స్నేహం తీయనిది. ఆమె మనసు పరవశించింది. ఆ స్నేహమయ సమాధానంలోని తీయదనానికి ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. ఆమె ప్రయాణానికి అలా వెళ్లడమే మంచిదన్నట్లు సూచించారు కృష్ణమూర్తి గారు. ఆ ఊరు నుంచి ప్రయాణానికి వాహనాలంటూ ఏమీ లేవు, ఒక్క ఎడ్లబండి తప్ప. గన్నవరం వరకు వచ్చి రైలందుకోవాలి. పాలేరు బండిలో బల్ల వేశాడు. అడుగున ఎండుగడ్డి వేసి పైన చాపపరిచాడు. ఆ పైన బల్ల మీద గుడిసె కట్టాడు. ఎండపొడ పడకుండా ఉండాలని కలవారి ఆడపడుచు ప్రయాణం చేస్తోంది అని. చూశారా మా రథం? నవ్వింది హిమబిందు బండెక్కుతూ. బాగుంది అన్నాడు శ్యామసుందర్. పాలేరు ఎడ్ల నదిలించాడు. ఊరు దాటే వరకు ప్రతి ఇంట్లోంచి ఎవరో ఒకరు తొంగి చూస్తూనే ఉన్నారు. బండి రోడ్డు మీదకి వచ్చింది. ఎర్ర మట్టి రోడ్డు. బండి నడుస్తుంటే ఎర్రటి దువ్వ పైకి లేస్తోంది. ఏవో చెప్తున్నాడు పాలేరు రంగన్న ఉత్సాహంగా బండి తోలుతూ. అమ్మాయి గారు, ఎప్పుడెళ్ళినా గిత్త దూడల్నే కడతానండి.
సటుక్కున స్టేషన్ చేరుకుంటాయి. ఈ ఎర్రదూడుంది చూసారా, మాంచి చురుకైంది లేండి. ఇది కాస్త మందది బాబు. ఆ అనుభవం అన్నా చెల్లెళ్ళకి వింతగానూ ఉంది, ఆనందంగానూ ఉంది. రోడ్డు మీద గోతుల్లో పడుతోంది చక్రం. ఆ కుదుపుకి అవయవాలన్నీ విడిపోతున్నట్లుంది వాళ్లకు. అది ఓ క్షణమే. ఆ పైన మళ్ళీ బండి చక్రాల చప్పుడు వినపడుతోంది. ఎర్ర మట్టిలో చిన్న చిన్న రాళ్లున్నాయేమో. కొత్త రోడ్డు, ఆ రాళ్ల మీద చక్రాలు పరిగెడుతుంటే లయబద్ధమైన శబ్దం వెలువడుతోంది. వినసంపుగా ఉందది. ఎడ్ల మెడలో గంటలు అవిరామంగా మోగుతూనే ఉన్నాయి. ఇంకెంత లేండి, ఓ మైలుంటుంది, వచ్చేశాం. కాస్త గట్టిగా కూకోండి, స్టేషన్ ముందెడతాను బండిని. పాలేరు సెల్కోలుతో ఎడ్ల వీపు మీద అంటించాడు చురుగ్గా. ముందు ఓ బండి పోతోంది. దాన్ని దాటేసుకుంది ఓ క్షణంలో. ఓయ్ తగ్గరా బుల్లోడా, ఏటనుకున్నావు, గుర్రాలు కావు అని వెనకబడిన బండివాణ్ణి పరిహసించాడు. బండిలో వాళ్ళకి ఉత్సాహంగానే ఉంది. అలా పరిగెడుతూ ఓ బండిని దాటిపోవడం. వాళ్ళ మనసుల్లో కూడా ఆనందం పరుగులు పెడుతోంది బండి వేగంతో కలిసి. వెనకవాడు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు ముందుకు రావాలని. కానీ అంతలో మలుపు తిరిగింది బండి. దిగి టికెట్లు తీసుకున్నారో లేదో రైలు రానే వచ్చింది. ఇంతలో హడావిడిగా సూట్ కేసులు రైల్లో ఉంచాడు రంగన్న. రైలు కదిలింది మరో 5 నిమిషాల్లో. చిక్కవరంలో కృష్ణమూర్తి గారి పేరు తెలియని వారు లేరు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో కూడా ఆయన మాట అంటే వేదవాక్యే. అంత పేరు ప్రఖ్యాతులు ఆయనకి వాటంతటపై వరించాయి. అక్షరం రాదు, అయినా స్పష్టంగా అనర్గళంగా 6 గంటలైనా వినసొంపుగా మాట్లాడగలరు. ఎక్కడా చిన్న తప్పు దొర్లనీయరు. చదువుకున్న వారికన్నా మిన్నగా మాట్లాడతారు. అటు కాంగ్రెస్కి అందరూ, ఇటు కమ్యూనిస్టులకి చెందరు. ఊళ్ళో ఏ మంత్రి దిగినా ఆయనకు ఆహ్వానం అంది తీరవలసిందే. ఏ ఇద్దరి మధ్య కలహం చెలరేగినా కృష్ణమూర్తి గారే న్యాయవేత్తలు. ఎన్నో కోర్టుల్లో ఆయన ప్లీడర్లు కూడా చకితులయ్యేట్టు సాక్ష్యాన్ని స్తంభంగా నిలబెట్టి తమ మనుషుల్ని గెలిపించేవారు. పక్కనే ఉన్న గొల్లపల్లిలో ఉన్న వెలమదొరలకు ఆయన ఆప్తమిత్రులు. అడవిలో వేటకు వెళ్ళినప్పుడు తుపాకీ మొదటగా పేల్చేది ఈయనే. కానీ తన స్వంత వాళ్లకింత సన్నిహితం కాలేకపోయారు. 2 తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు ఏనాడు ఎదురై ఈయన్ని మాట్లాడించడు. చిన్నవాడెప్పుడైనా డబ్బు గురించి అడిగితే చెయ్యెత్తేవారు. భార్య అన్నపూర్ణ. గుణంలో కూడా ఆమె అన్నపూర్ణేనని ఆ ఊరి వారి అభిప్రాయం. కానీ భర్త విశ్వేశ్వరుడు గారు పాపం అంతమందికి ఎంతో ప్రాణ స్నేహితుడైన ఆయన అర్ధాంగికి ఆగర్భ శత్రువు. ప్రేమగా పిలిచి ఎరగరు. తీయని అనుభూతికి చోటు లేదా ఇరువురి మనసుల్లో. అసలు ఆ ఇల్లాలు భర్త స్పర్శే ఎరగదని ఆ ఇంట్లో వారికి తప్ప మరొకరికి తెలియదు. కానీ ఎన్నోసార్లు ఆయనతో దెబ్బలు తిన్నది. తిట్లు ప్రతిరోజు దీవెనల్లా కురిసేవి. అందుకు కారణం ఉంది. ఆ ఇంటి పెద్ద కొడుకు ఆయన. పచ్చని సంసారం, సిరి సంపదలకి లోటు లేదు. 25 ఎకరాల మాగాణి, కొండ పక్కన 5 ఎకరాల మామిడి తోట. తండ్రి లేడు. 2 తమ్ముళ్ళు. అన్నకి భయపడేవారు చిన్నతనం నుంచి. ఎప్పుడూ వ్యవసాయంలో మునిగితేలే ఆ ఇరువురికి. ఈయనంత కండబలమూ లేదు, వ్యవహార దక్షత లేదు. పండించి బళ్లతో ధాన్యాన్ని ఇళ్లకు చేరిస్తే అమ్మ దర్జాగా దొరలతో పాటు వేటల్లో పొట్లాటల్లో నాయకుడైన నవ్వుల పువ్వుల రంగడ్లా వెలిగిపోయేవారు కృష్ణమూర్తి గారు. ఒకరిద్దరిని చేరదీసి భార్య మాటే మర్చిపోయారు. సీసాలు తాగేవారు. కానీ ఎంత మత్తులో ఉన్న పొరపాటు దొర్లదాయన పెదవుల నుంచి. ఇంట గెలిచారు, బయట గెలిచారు. ఇంట రాక్షసుడై గెలిచాడు, బయట ఎందరికో నచ్చిన రాజై వెలిగాడు. ఆయన చిన్న తమ్ముడికి 2 పిల్లలు. పెద్దవాడు రాజా, చిన్నపిల్ల హిమబిందు. తమ్ముళ్లతో మాట్లాడరు కొన్నాళ్ళు. కానీ ఆ పసివాళ్ళు ఆయనకి ప్రాణ సమానులు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు వాళ్లతోడిదే లోకం. హిమబిందు ఆయనకి బంగారు తల్లి. రాజా ముత్యాలకొండ. ఏ ఊరికి వెళ్ళినా, ఎంత రాచకార్యంలో ఉన్నా తినడానికి ఎన్నో తెచ్చేవారు మర్చిపోకుండా. బొమ్మలు, బట్టలు ఎన్నో. హిమబిందుని భుజం మీద ఎక్కించుకొని గొల్లపల్లిలో నాటకాలకు తీసుకెళ్లేవారు. రాజా చేయిపుచ్చుకుని చెప్పే కథ వింటూ నడిచేవాడు. 2 పెరిగి పెద్దవాళ్ళయ్యారు. చాలా బాగా చూసుకునేవారు. రాజా ఇంజనీర్ అయి రాజస్థాన్లోని జైపూర్లో ఉంటున్నాడు. హిమబిందు చదువుకుంటోంది. ఆయనతో గడిపిన క్షణాలు బిందు మనసులో ఎప్పుడూ ఉత్సాహాన్ని మేల్కొల్పుతూ ఉంటాయి. నవ్వుకుంటుంది ఆయన పరిహాసానికి. ఎంత మంచి నాన్న అని మురిసిపోతుంది ఆమె హృదయం. కరుణతో ఆ మాటే అంటుంటుంది అప్పుడప్పుడు. నిజం కరుణ, అమ్మకన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు పెదనాన్న. నాన్న దగ్గర అంత చనువుగా ఉండనసలు. కానీ ఎందుకో మరి
పెద్దమ్మ చాలా సంతోషపెట్టరు. నన్ను పెంచుకుంటాను అనేది ఎప్పుడు పెద్దమ్మ చచ్చిపోయింది. ఈ విచారంతోనే ఏ సుఖము ఎరక్కుండానే. అవును, నేను చూశాను మొన్న మీ ఊళ్ళో ఉన్నప్పుడు. కొండగట్టెక్కొచ్చినప్పుడు నీ ముఖం చూడగానే అడిగారుగా ఏమైందని. నువ్వు నిజం చెప్పకపోయినా ఆయన గ్రహించారు అసలు సంగతిది. నువ్వు అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నన్ను పిలిచి బిందు ఏడ్చిందా అమ్మా అన్నాడు. అబద్ధం చెప్పలేకపోయాను నేను. ఆ మాట వినగానే ఆయన కళ్ళల్లో నీళ్లు నిండుకొచ్చాయి. కరుణ బిందు వంక చూసింది. గుంటూరు వచ్చిన తర్వాత ఆమె ఏడుపుకి కారణం అడిగి తెలుసుకోవాలని నిశ్చయించుకుంది కరుణ. మర్నాటికి వీలు చెక్కింది ఆ ప్రసక్తి ఎత్తడానికి. హిమబిందు ఎప్పటిలా ఉత్సాహంగా నవ్విస్తూ తిరుగుతోంది. కానీ ఆ ఉత్సాహంలో జీవం లేదు. ఆ నవ్వులో సహజత్వం కానరావడం లేదు. కరుణ గమనిస్తూనే ఉంది. హిమబిందు చాటుమాటుగా కళ్ళొత్తుకోవడం, మాట్లాడుతూనే ఉంటుంది. అంతలోనే గొంతులో దుఃఖం జలజలమని పొంగి మాటల్లో కించిత్ విషాదం వినిపిస్తుంది. దాన్ని కప్పిపుచ్చాలని నవ్వుతుంది. ఆ నిర్జీవమైన నవ్వు వింటుంటే కరుణ హృదయం విలవిలలాడిపోతుంది. అది అందుకే ఆ సంగతి తిరిగి పైకి తోడింది. నాకు తెలుసు పెదనాన్న బాధపడ్డారు ఎంతగానో. కానీ నిజం చెప్పగానే నా ముందే కంట నీరెట్టుకుంటాడు. ఆ దృశ్యాన్ని చూసి భరించలేను. పోనివ్వు. ఇంతకు ఏలూరు ఎప్పుడు వెళ్ళడం? రేపా? బిందు, మాట మార్చేయొద్దు. నీ కరుణ మరీ చిన్నపిల్ల కాదు. నీ మనసులో ఏముందో తెలుసుకోలేదేమో. కానీ నువ్వు బాధతో కదిలిపోతుంటే చూసి భరించలేక నా మనసు ఏడుస్తోంది. హాస్టల్లో కూడా అప్పుడప్పుడు నీ కళ్ళు ఎర్రబడేవి, ముఖం వాడిపోయేది. మీ సైన్స్ సబ్జెక్టే కఠినం. ప్రాక్టికల్స్ చేసి రికార్డులు రాసి అలసిపోయావేమో అనుకునేదాన్ని. కానీ కారణం అది కాదు. అవునా బిందు? కాదని నీకెలా తెలుసోయ్? నవ్విందామే. ప్లీజ్ బిందు, ఇంకెప్పుడు ఇలా నవ్వకు. నీకది నవ్వేమో కానీ అది నా మనసుని కోసేస్తోంది. నీ ఊహల్లో నా స్నేహానికి ఎంత విలువుందో నాకు తెలియదు. కానీ నా మనసున నీకో ప్రత్యేక స్థానం ఉంది. మన పరిచయం ఓ సంవత్సరం పాటిదే కావచ్చు. అయినా ఏ మాట దాచుకోదు నా హృదయం నీ నుంచి. పిచ్చి కరుణ, పొరపాటు పడుతున్నావు. నీతో చెప్పకూడంది నాకు లేదు. కానీ చెప్పలేను. చెప్పలేకపోతున్నాను. ఆమె గొంతు తడబడుతోంది. కరుణ ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది. మనసుని తొలిచేదాన్ని దాచుకుంటే మరీ బాధ బిందు. పైకి వివరించితే కొంచెం ఊరటగా ఉంటుంది అన్నది కరుణ. హిమబిందు కళ్ళు మూసుకునే ఉంది. కానీ రెప్పల కింద నుంచి కన్నీటి బిందువులు జారి పడుతున్నాయి. ఎలా చెప్పను కరుణ? చెప్పు. ఆమె మాట్లాడలేకపోయింది. ఏదో చెప్పబోతున్న పెదవులు అలాగే ఉండిపోయాయి. ఒళ్ళంతా చల్లబడిపోయింది. కరుణ గాబరాగా పెద్దగా అరిచింది. బిందు, అన్నయ్య తొందరగా రా, బిందు పడిపోయింది అంటూ. వంటింట్లో ఉన్న తల్లి అన్న ఇద్దరూ పరుగునొచ్చారు. శ్యామ్సుందర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు. బిందుని మంచం మీద పడుకోబెట్టారు అన్నా చెల్లెళ్ళు. డాక్టర్ వచ్చి పరీక్ష చేశాడు. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చాడు. గుండె బలహీనంగా ఉంది. దడలా వచ్చి పడిపోయి ఉండొచ్చు. పర్వాలేదు, 5-6 నిమిషాల్లో తేరుకుంటుంది అన్నాడు వెళ్ళిపోతూ. లేచిన తరువాత కరుణ వంక చూసింది బిందు. ఆతృతతో చూస్తున్న ఆమె ప్రాణం కుదుటపడింది. ఏం లేదు, గుండెల్లో నొప్పిలా వచ్చింది. ఆ షాక్కి తట్టుకోలేక పడిపోయానేమో. నీ షాక్కి తట్టుకోలేక పడిపోయావో నాకింకా చెప్పాలా బిందు అనుకున్నదామె లోలోన. పైకి మాత్రం అక్షరం కూడా రానియలేదు. హిమబిందు చేపట్టుకొని మృదువుగా నిమురుతూ ఉండిపోయింది. కరుణ తల్లి హడావిడి ఇంకా తగ్గలేదు. అయ్యో బిడ్డ మంచు ముద్దయిపోయిందమ్మా. ఎంత బాధ తల్లి, ఎంత బాధ. ఈ గుండెదడ కాస్త జాగ్రత్తగానే ఉండాలమ్మా. కరుణ, కాఫీ ఇచ్చిలారా. ఇదిగో ఈ యాపిల్ పండు కోసిపెట్టు. శ్యామ్సుందర్ హాల్లో కిటికీ దగ్గర నిలబడి హిమబిందు వంకే చూస్తున్నాడు. కరుణ చేతుల్ని చెంపలకు ఒత్తుకుంటూ అన్నది హిమబిందు నెమ్మదిగా. మిమ్మల్ని గాబరా పెట్టాను కదూ? అమ్మగారు బాగా గాబరా పడ్డారు. తర్వాత చెప్పుకుందాం ఇవన్నీ. కొంచెం సేపు పడుకో. పడుకోను. నువ్వేదైనా చెప్పు కరుణ అంది. మాట్లాడకపోతే పిచ్చికిపోతుంది నాకిప్పుడు. నాకేమీ అవదులే, ఇక ఒంటరిగా ఉండలేను అన్నదామె మరోవైపుకు బతిగిలి కరుణ చేతిని గట్టిగా నొక్కుతూ. శరత్ బాబు బడదీది ఆడుతోందిక్కడ. అన్నయ్య నిన్ను చూసేట బాగుందంటున్నాడు. కానీ నాకెందుకో బడదీది పుస్తకం చదువుతుంటే మనసు తరుక్కుపోతుంది బిందు. నిజమే, నాకు అంతే. వెళ్దామైతే. ఇంకా గంట టైం ఉందేమో. హిమబిందు లేచి కూర్చుంది. ఇప్పుడా? నీకేమైనా పిచ్చెక్కిందా ఏమిటి? అమ్మ కోప్పడుతుంది. ఇంత నీరసంగా ఉండి సినిమాకు వెళ్తావా అంటుంది. వద్దు ప్లీజ్ బిందు, ఈరోజు కాదు, రేపు వెళ్దాం. నీకు రేపటికి కాస్త నీరసం తగ్గుతుంది. నోనో, నాకేం నీరసం లేదు. వెళ్ళవలసిందే ఆ సినిమాకి. రేపే కాలేజీకి వెళ్ళిపోదాం. ఎందుకని అడక్కు, నేనిక్కడ ఉండలేనిక. మరోలా అనుకోకు కరుణ.
అమ్మగారు, మీ అన్నయ్య నన్ను ఆత్మబంధువులా చూస్తున్నారు. కానీ ఎందుకో నా మనసు మన హాస్టల్ వైపు పరిగెడుతోంది అన్నదామె లేచి నుంచుని. ఏనాడు ఇంతకుముందు హిమబిందు ఇలా ప్రవర్తించడం చూడలేదామె. హాస్టల్లో మొదటి సంవత్సరంలో పరిచయమైంది ఇద్దరికీ. రెండవ సంవత్సరంలో ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ ఒకే రూమ్లో ఉండడం వలన కరుణ BA సెకండ్ ఇయర్ చదువుతోంది. హిమబిందు BSc సెకండ్ ఇయర్లో ఉంది. శ్యామ్ సుందర్ ఏలూరులోని రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్. కరుణ బిందు వంక చిత్రంగా చూసింది. ఆమె అప్పుడే చీర మార్చుకుంటోంది. శ్యామ్ సుందర్ తెల్లబోయాడు ఆ సంగతి విని. ఇప్పటి వరకు నేనే ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. తనెలా వెళ్ళగలుగుతుంది? సరే పదండి, మళ్ళీ ఏదైనా జరిగితే అంటూ అతను బయలుదేరాడు. సినిమా నుంచి వచ్చిన తరువాత భోజనాలు ముగించుకొని పడుకున్నారు. కరుణ క్షణాల్లో నిద్రలోకి జారిపోయింది. హిమబిందు కదులుతూనే ఉందింకా. 10-11 కొట్టింది గడియారం. లేచి కూర్చుందామె. హాయిగా నిద్రపోతున్న కరుణ ఆ నిశ్శబ్దం ఆమెలో ఎన్నో ఊహల్ని రేపుతోంది. లేచి మంచినీళ్లు తాగి పెరట్లోకి వెళ్ళింది. వెన్నెల చల్లదనాన్ని వెదజల్లుతోంది. మనసుకి ఆ చల్లదనం కొంచెం హాయిని అందించింది. కానీ లోపల చెలరేగుతున్న కల్లోలం హృదయాన్ని కాల్చేస్తోంది. పెరటివైపు తలుపు తీసిన శబ్దం విన్న శ్యామ్ సుందర్ నిద్రని పారిపోయేట్టు చేసింది. తలెత్తి చూశాడతడు. ఆశ్చర్యంతో లేచి వెళ్ళాడు హిమబిందు దగ్గరికి. ఏమిటి, ఇంకా మేల్కొనే ఉన్నారా? ఆహాహా, నిద్ర రావడం లేదండి. ఎందుకనో ఈరోజు. అయితే ఇక్కడెందుకు? చలిగాలి వీస్తోంది. రండి లోపలికి. నా దగ్గర మంచి పుస్తకం ఉంది, చదువుకుందురు గాని. లేచి లోనికి వెళ్ళిందామె. శ్యామ్ సుందర్ టేబుల్ మీదున్న పుస్తకం అందించాడామెకి. అతడు తన మనస్థితిని గూర్చి ప్రశ్నించినందుకు ఆమె సంతోషించింది. ఏ పరిస్థితిలో మనిషి నిద్రకు దూరం అవుతాడో అతనికి తెలుసు అనిపించింది. ఏం పుస్తకం? చూడండి, భగవద్గీత. ఇప్పుడు చదువును, ఇప్పుడే చదువుకోవాలి. పోనీ ఈ శ్లోకం వినండి. అతని కంఠం గంభీరంగా ఉంది. పసిపాపకు బోధించినట్లు లాలింపు వినిపించింది. తనకేమైందో ఇతనికి తెలిసిపోయిందా అని అనుమానపడింది. వెంటనే అర్థం చెప్పమంటారా? తల ఊపిందామే. ఎంత గొప్పవారికైనా సుఖదుఖాలు లాభనష్టాలు తప్పవు. రాత్రింబవళ్ళు మాదిరిగా అవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ వాటిని ఓర్చుకోవాలి. ఎందుకంటారా? అవన్నీ అస్థిరాలు. బిందు కళ్ళతో నీళ్లు నిండుకొచ్చాయి అర్థం వింటుంటే. ఏమిటితడు ఇలా నా మనసుని మూలమూలలా స్పర్శిస్తున్నాడు? దాచుకున్న మంటని వెలికితీసి చందనం పూస్తున్నాడు. కొంచెం కుదురపడింది ఆమె మనస్సు. చెప్పండి. బాగుంది. మీరు చదువుకుంటుంటే ఇంకా బాగుంటుంది. నేను ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటాను. నిద్రొచ్చే వరకు చదువుకోండి. అతడు మరో గదిలోకి వెళ్ళాడు. వద్దని అనాలనుకుంది. కానీ అప్పటికే అతడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎంత మధురం ఇతని మనసు. కరుణ అదృష్టవంతురాలు. ఇంత మంచి అన్నయ్యలు ఎంతమందుంటారు? మనసుకెంతో చేరువుగా వస్తున్నాడు. ఆత్మీయత వినిపిస్తోంది అతని కంఠంలో. పరిచయం తప్ప మరేదీ లేని నా పట్ల అతనికి ఎందుకంత శ్రద్ధ? ఎందుకో ఆ ప్రశ్న ఆమెని కలవరపెట్టింది. ఆలోచనలకి స్వస్తి చెప్పి గీతలోకి మునిగిపోయింది. ఉదయం హిమబిందు లేచేటప్పటికి 8 అయింది. అప్పుడైనా కరుణ లేపింది. పొద్దెక్కింది లే అంటూ. అంత పొద్దున్నే ఆమె ఇంతకు ముందెప్పుడు అంత పొద్దెక్కే వరకు ఆమె అంతకు ముందెప్పుడు నిద్రపోయి ఎరగదు. వెంటనే ఆమెకి రాత్రి జరిగిన సంగతి జ్ఞప్తికొచ్చింది. శ్యామ్ సుందర్ కదిలాడు ఆ స్మృతుల్లో. మనసుకు హాయిగా అనిపించింది. కళ్ళు మాత్రం కొంచెం ఎర్రబారాయి. కాఫీ తాగుతూ ఉండగా పలకరించాడతడు చిన్నగా నవ్వుతూ. 1 గంటే ఉంది మరి టైం మన ప్రయాణానికి. హడావిడిగా బయలుదేరడం అంటే మీకు కరుణకి మహా ఇష్టం అనుకుంటాను. కానివ్వండి మరి, బస్సు దాటిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేసినా నా హడావిడికి కూడా గమనించుతుందా ఇతని మనసు? ఎందుకిన్ని కోణాలోంచి చూస్తూ నా అభిరుచులకి ఆలోచనలకి రంగులద్దుతున్నాడు ఇతను? నేను నవ్వితే ఎందుకలా ఇంద్రధనస్సు విరుస్తోంది అతని కళ్ళల్లో? ఎందుకో నా కళ్ళు అశ్రుసిక్తాలవడం తనకు నచ్చదు. పెదవి కదలదు. కానీ హృదయాంతరాళాన్ని కదిలించేట్టు కళ్ళతోనే ఏమైంది అన్నట్లు చూస్తాడు. ఆలోచనలతోనే బస్సులో కూర్చుంది కరుణ తల్లికి నమస్కారాలు చెప్పి. ఈసారి ప్రయాణం ఉత్సాహంగా ఉందామెకి. హాస్టల్కి వెళ్ళి 2-3 రోజుల్లో అశోక్ నగర్లోని ఇంట్లోకి మారుతున్నారు. అంతవరకు ప్రాక్టికల్స్ చేయడం, రికార్డులు వేయడంతో మునిగిపోవాలనుకుంది. ఒంటరిగా ఉంటే మళ్ళీ గుండెని పోస్తుందేమో. భగవద్గీత ఒకటి కొనాలి. చదువుతుంటే మనసుకేదో పోయింది లభ్యమైనట్టుంది. అర్థం కావడం లేదు పూర్తిగా. అయినా ఆ శ్లోకాలు చదువుతుంటే
ఏ ఊహ క్షణం నిలువదు. కొండెక్కలేక అలసిపోయినట్లు మనసు ఆ శ్లోకాల్లో చిక్కుకుని అలసిపోతుంది. కానీ ఆ అలసటలో ఎంత హాయి! ఎవరో నెమ్మదిగా మనసుని లాలిస్తున్నట్లుంది. కరుణ పిలుపు కూడా వినిపించలేదామెకి. ఊహల్లో తేలిపోతుంటే మరోసారి పిలిచింది కరుణ. ఎక్కడున్నావు? పక్కన మనిషి ఉన్న సంగతైనా గుర్తుందా మహాతల్లి? చెబుతున్నావుగా ఉన్నానని, ఇంకెలా మర్చిపోతానో? నవ్విందామె. అంత హాయిగా నవ్వి ఎన్నాళ్లైందో. ఆ నవ్వుతో కళ్ళు మెరిశాయి. కరుణ మనసు తేలికపడింది ఆ నవ్వు విన్న వెంటనే. ఆ ప్రయాణంలో శ్యామ్ సుందర్ మరింత సన్నిహితుడయ్యాడు. బస్సు ఆగినప్పుడు విసుగెత్తకుండా పరిహాసాలతో బిందుని కరుణని ఊపివేసేవాడు. ఆ కథ ఎలా ఉంది అంటూ ప్రభలోని సాహిత్యం మీదికి దూకేవాడు ఉన్నట్టుండి. విమర్శలతో ప్రశంసలతో చిన్న కథ నుంచి మొదలై పెద్ద నవలల వరకు వచ్చి వాదం తెగక ఆగిపోయేవారు ముగ్గురు. ఆ వాదంలో అతడెప్పుడూ హిమబిందు భావాలనే కనిపించినట్లు సమర్థించేవాడు. అలా సాగిపోతున్న సంభాషణ మళ్ళీ శ్రీరంగం వైపు మళ్ళేది కొంతసేపటికి. మీకెవరంటే ఇష్టం బిందుగారు? యాక్టర్లలో భానుమతి తనలోనే అన్నీ ఉన్నాయి. చూడండి, మధురాతి మధురంగా పాడుతుంది, చక్కగా డాన్స్ చేస్తుంది, పాత్రలో లీనమై మనల్ని మరిపించి వేస్తుంది, కథలు రాస్తుంది. అబ్బా, ఒక్క మనిషిలో ఎన్ని టాలెంట్స్! నాకు అంజలిది యాక్షన్ బాగుంటుంది. భానుమతి కొన్నిసార్లు పాత్రను మించిన అవధుల్లోకి వెళ్ళిపోతుంది. కానీ అంజలి పాత్రను దాటిపోదు. అందమైన ముఖం అన్నాడతడు. అలా ఎన్నో అంశాలు వచ్చాయి వాళ్ళ చర్చల్లోకి. ఏలూరు చేరుకునేసరికి ప్రయాణం కొంచెం అలసటనిపించింది. శ్యామ్ సుందర్ వాళ్ళిద్దరినీ హాస్టల్లో దింపి మళ్ళీ 3వ నాటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు పిలిచి అతడిచ్చిన భగవద్గీత ఇవ్వాలనుకుంది హిమబిందు. కానీ మనసు అంగీకరించలేదు. అంతా చదివి ఇవ్వవచ్చు అనుకుంది. తరువాత హాస్టల్లో హిమబిందు ప్రెసిడెంట్. చదువుకున్నది బీఎస్సీ అయినా బీఏ వాళ్లతో కూడా స్నేహంగానే ఉంటుంది. సైన్స్ బుక్స్ తీసుకోదు లైబ్రరీ నుంచి. ఎక్కువగా తెలుగు సాహిత్యం, కథలు, నవలలు ఇవే ఆమె లిస్ట్లో. లైబ్రరీ సిస్టర్ లిడియా నవ్వుతూ ఆహ్వానించేదామెని. ఓ యూ హిమబిందు, కమాన్, సీ దిస్ లిస్ట్, ఆల్ న్యూ నావల్స్, స్టోరీస్, ఐ వాంట్ దిస్ నావెల్ అంటూ కొత్తగా వచ్చిన తెలుగు నవలల లిస్టు చూపించేది. కరుణతో కూడా లైబ్రరీలోనే పరిచయమైంది. మొదట ప్రేమ్చంద్ నిర్మల కోసం వెతుకుతుంటే తీసిచ్చింది. ఇందా ఇక్కడుంది, మీరు చదివాక నాకు కూడా ఇవ్వండోసారి అంటూ. కరుణ స్నేహలత తీవెలు వేసి పువ్వులు పూసిన తరువాత శ్యామ్ సుందర్తో పరిచయమైంది. కానీ మొన్నటి వరకు అది పరిచయంగానే మిగిలిపోయింది. ఆ రోజున వర్షానికి రోడ్డు మునిగి బస్సులు నడవకపోవడం మూలాన ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ హిమబిందు కోరికని కాదనలేక చిక్కవరం వచ్చారు. ఆ మలుపే అతనిలో హిమబిందు పట్ల స్నేహభావాన్ని చిగురింపచేసింది. కరుణ అన్నతో పాటు అశోక్ నగర్లో చూసిన అద్దె ఇంటికి వెళ్ళిపోతుంది. హిమబిందును కూడా రమ్మంది. నువ్వు రాకపోతే నేను హాస్టల్లోనే ఉంటాను అన్నది. ఆమెకు లోన బాధగానే ఉంది కరుణ వెళ్ళిపోతుందంటే. కానీ అన్నా చెల్లెళ్ళు వాళ్ళు నేనెలా ఉంటానులే అనుకుంది. ఆ సమస్యకో పరిష్కారం వెతికింది కరుణ. శ్యామ్ సుందర్కో చిన్న గది కేటాయించింది. తమకి కొంచెం పెద్దగా ఉన్న గది ఎంచుకుంది. మధ్యన తలుపులు ఉన్నాయి. హిమబిందు సందేహం తీరిపోయింది. శ్యామ్ సుందర్ కూడా మనఃపూర్వకంగా ఆహ్వానించాడామెను. నాకో తాళం ఎలాగో ఉంది కదా, మధ్య తలుపులు మూసే ఉంటాయిలేండెప్పుడు. మీ రూమ్కి మీరిద్దరూ ఓ తాళం వేసుకోండి, నాకు మీకు చిక్కే ఉండదు అన్నాడు. అందుకే 3వ నాడొచ్చి ఆ ఇంటికి తీసుకువెళ్తానని చెప్పాడు. ఆ 3 రోజులు ఎలా గడిచాయో తెలియదా ఇరువురికి. హాస్టల్ మెస్ బిల్లు చెల్లించాడు. సామానంతా సర్దేశాడు. అందరితోనూ చెప్పాడు ఉత్సాహంగా వెళ్తున్నామని. ఆ ఇల్లు నచ్చింది హిమబిందుకు. 2 గదులు, ముందు వరండా, ఓ చిన్న కిచెన్, బాత్రూమ్ వేరువేరుగా ఉన్నాయి. కరుణకి తనకి 2 మంచాలు వేశాక టేబుల్ ఉంచడానికి సరిపోయింది. శ్యామ్ సుందర్ సామానంతా అతని గదిలోనే సరిపోయింది. భోజనాలు కిచెన్లో. బాగుంది, ఇదో సంసారం మనకి అంది హిమబిందు. 2వ రోజు నుంచి మళ్ళీ కాలేజీ మొదలైంది. బిందు ఎక్కువగా ప్రాక్టికల్స్ కోసం పొద్దున్నే 9ంటికే వెళ్ళిపోవాల్సి వచ్చేది. అందుకని వంట పనంతా కరుణ మీదే పడుతుంది ఎక్కువగా. హిమబిందు నొచ్చుకునేది. కరుణ, పాపం నీకు మహా చెడ్డ చిక్కొచ్చి పడింది. నేనేమో మహారాణిలా వెళ్ళిపోతున్నాను, నువ్వేమో వండి వార్చి సతమతమైపోతున్నావు. నువ్వు మాత్రం చేయడం లేదా ఏమిటి? ఒక్క కూరే కదా నా పని. అయినా నీకు నాకు వాదాలేమిటి? స్నేహంలో ఇలాంటి పట్టింపులు ఎందుకు అంటూ తోసిపుచ్చింది కరుణ. ఒక్కొక్క రోజు హిమబిందు వచ్చేటప్పటికి చీకట్లు అలుముకుంటున్నాయి. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఉన్న రోజున అలా ఆలస్యంగా ఇల్లు చేరుకునేది. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగు హిమబిందు అంటూ టేబుల్ మీదున్న ఫ్లాస్కును అందించేది కరుణ.
బిందు నవ్వుతూ అందుకునేదది. కరుణ, ఏ జన్మదంటావు మన స్నేహం, నీ రుణం ఎలా తీర్చుకోను? మరీ మాటలు మూటలు కడుతున్నావు బిందు. నువ్వు ఈ మధ్య 10 రోజుల నుంచి ఏం నీకు నాకు మధ్య రుణం ఏమిటసలు? నిజమే, స్నేహంలో రుణ ప్రసక్తి ఉండకూడదు అనేది హిమబిందు. కరుణ 10 కాగానే పడుకుంటుంది. హిమబిందు అప్పటికింకా ఏదో ఓ రికార్డు గీస్తూనో రాస్తూనో ఉంటుంది. ఆ రోజు కూడా అలాగే జరిగింది. 11 దాటింది. అయినా ఆమె టేబుల్ దగ్గర నుంచి కదలనే లేదు. లైటు వెలుగుతూనే ఉంది. మధ్యనున్న తలుపుల్లోంచి ఆ కాంతిరేఖలు శ్యామసుందర్ గదిలోకి వ్యాపించుతున్నాయి. మెలకు వచ్చింది తనకి. లేచి చూశాడు తలుపులు తెరిచి. తల టేబుల్ మీద ఉంచుకుని కూర్చున్నది హిమబిందు. ఆమెని మాట్లాడించాలో లేదో తెలియలేదతనికి. అలాగే నిల్చుండిపోయాడు 2-3 నిమిషాల వరకు. చేతిలో ఉన్న నల్లని కవరున్న పుస్తకం తెరిచింది. అత్యంత ప్రేమైన వస్తువును పట్టుకున్నట్లు చేతులు ఎంతో ప్రేమగా ఆ పేజీలని పదే పదే స్పర్శిస్తున్నాయి. అది డైరీ అని తెలుసుకున్నాడు తను. కానీ ఆమె రాసిందో లేక రాస్తుందో అర్థం కాలేదతనికి. ఆమె కూర్చున్న భంగిమలో విషాదం తప్ప ఉత్సాహం ఉన్నట్లు కనిపించలేదు. 1-2 సార్లు భారంగా నిశ్వసించింది. నెమ్మదిగా తలుపులు వేసి వెళ్ళిపోయాడతను. ఎందుకలా తను లోలోన కుమిలిపోతోంది? కరుణతో అంత స్నేహంగా ఉంటుంది, కానీ ఆ బాధ విప్పి చెప్పలేకపోతోంది. తన హృదయాన రగులుతున్న దుఃఖం కరుణ స్నేహంతో చల్లారడం లేదు. ఉత్సాహంగా ఉన్నట్లు నటిస్తున్నది, నవ్వినట్లు నమ్మిస్తుంది. అందుకే ఆ ఉత్సాహం, నవ్వు చప్పగా ఉంటున్నాయి అనిపించింది అతని మనస్సుకి. మరునాడు కరుణ అనుమానాన్ని కూడా అదే నవ్వుతో కరిగించి వేసింది. కళ్ళలా ఎర్రబడ్డాయేమిటి బిందు? రాత్రి నిద్రపోలేదా? జోస్యం చెబుతున్నావా ఏమిటి తల్లి? నిద్రపోక చేసేదేముంది? చదువు మరీ అర్ధరాత్రి దాకా సాగడానికి పరీక్షలు కాదుగా ఇప్పుడు. శ్యామసుందరం విన్నాడా సమాధానాన్ని. రాత్రి మీరు 1 గంట వరకు మేల్కొనే ఉన్నారు అన్నాడు. మీకెలా తెలుసండోయ్? కరుణ గాని చెప్పలేదు కదా? నేనే చూశాను. ఎందుకలా అంత అర్ధరాత్రి వరకు చదువుతారు? ఆరోగ్యం పాడవుతుంది. లిమిటెడ్గా ఉండాలి చదువు కూడా. ఆ పైన నవ్వుతో కప్పిపుచ్చలేకపోయింది నిజాన్ని. కరుణకి కోపం వచ్చింది. ఎందుకిలా అతడు నా మనసున మెదిలే ఊహలు ఇంత కుతూహలంగా గమనించుతున్నాడు? నాకేమైందని ఇతనికి బాధ? లోలోన అతనిపై సద్భావం బలపడుతోందామెకి. కోపంతో కరుణ మాట్లాడకుండా కాలేజీకి వెళ్ళిపోయింది. ఆ రోజున హిమబిందు 2వ అవర్ కాగానే ఇంటికి వచ్చేసింది. తలనొప్పిగా ఉందని ప్రిన్సిపాల్కి చెప్పి శ్యామసుందరం స్నేహితుడి వివాహానికి వెళ్లాలని సెలవు తీసుకున్నాడు. 2 రోజులు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడతడు. బిందు ఇంటికి వచ్చేసరికి రూమ్ తాళం తీసిన చప్పుడు వినిపించి తలుపులు తీశాడు. వచ్చేసారేమిటి? కరుణేది అన్నాడు ఆమె వంక చూస్తూ. తలనొప్పిగా ఉంది, ఉండలేకపోయాను. శారడాన్ ఉంది, వేసుకోండి అంటూ టాబ్లెట్ తెచ్చిచ్చాడు. ఎందుకో ఆమె ముఖం చూడగానే అతని ప్రయాణ సన్నాహంలోని ఉత్సాహమంతా చల్లబడిపోయింది. రవ్వంతైనా ఓపిక లేనట్లు నీరసంగా పడుకొని కళ్ళు మూసుకుని ఆమెను చూస్తుంటే అతని మనసు ద్రవించిపోయింది. లాలనగా ఎన్నో అడిగి తెలుసుకోవాలనిపించింది. ఫ్యాన్ వేయనా? చల్లగా ఉంటుంది. ఆమె సమాధానానికి నిరీక్షించకుండానే ఫ్యాన్ ఆన్ చేశాడు. ఆ చల్లని గాలికి కొంత ఊరట లభించినట్లు అనిపించింది ఆమెకి. రండి కూర్చోండి, కొంచెం తగ్గిందిలేండి తలనొప్పి అంటూ లేచి కూర్చుందామే. అతడు నిలబడే ఉండడం, ఆప్యాయంగా పలకరించి ఫ్యాన్ వేయడం ఆమెని కదిలించాయి. లేవకు, కూర్చో. రాత్రి ఎందుకలా కూర్చున్నావు అంత పొద్దుపోయే వరకు? తనకు తెలియకుండానే ఆత్మీయత దొర్లింది అతని కంటాన. ఎప్పటిలా బహువచనం ప్రయోగించలేదతడు. ఆ క్షణం ఆమె తనకెంతో ఆత్మబంధువైనట్లు తోచింది. ఎన్నాళ్ల నుంచో దాగిన మమత వెల్లువలై దూకింది అతని కంఠాన. హిమబిందు తలెత్తి చూసింది కించిత్ ఆశ్చర్యంతో. నిజంగా మీరు చూశారన్నమాట. ఏదో చదువుతూ కూర్చుండిపోయాను. మీ భగవద్గీత నా దగ్గరే ఉండిపోయింది. నా దగ్గర మరో కాపీ ఉందిగా. అయితే నేను తీసుకొచ్చి అంటారా ఆ పుస్తకాన్ని? ఓ ఎస్. ఈ మాత్రానికి అడగడానికి నేనేం పరాయివాణ్ణి కాదుగా. ఈసారి మరింత ఆశ్చర్యం కలిగింది ఆమెకి. ఏనాడు అతడు ఇంత ఆత్మీయంగా మాట్లాడలేదు తనతో. కానీ ఆ మాటల్లో కదులుతున్న ఆత్మీయత ఆమె మనస్సున మెదిలే భావాలకి అందమైన రంగులు వేస్తోంది. లోన పేరుకున్న నిరుత్సాహాన్ని కరిగించి వేస్తోంది. కొన్ని ఊహల్లో ఉత్సాహం జల్లుమంటున్నది ఆ మాటలు వింటుంటే. కరుణ ఎంతో, నేను అంతే. కానీ నాతో అలా ఉండడం లేదు బిందు. నువ్వు ఓ సారీ. అతనికి అప్పటి తెలిసింది తను ఏకవచనంలో సంబోధిస్తున్నట్లు. పర్వాలేదు, అలాగే పిలవండి, నాకు ఇబ్బందిగానే ఉంది మీరు గారు అంటుంటే. కానీ అతనికి ఆ పైన మాటలు దొరలేదు మాట్లాడడానికి. దాచుకున్న అమూల్యమైన వస్తువేదో తన కంటపడినట్లు అనిపించి అంత సన్నిహితంగా సంబోధించలేకపోయాడు. ఆ పైన
చెప్పండి, ఎలా ఉండమంటారు మీతో? నాకు కొంచెం కోపం ఎక్కువ. ఆ కోపంతో మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించుతానేమో అని దూరంగా ఉంటాను. కోపం కాదు, క్షణానికో రకంగా ఆలోచిస్తుంది నీ మనస్సు. ఒంటరిగా ఉండలేరు, కానీ నలుగురి మధ్యలో ఉండి ఒంటరితనం ఫీల్ అవుతున్నారు కొన్నిసార్లు. ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అన్నాడతడు. తెల్లబోయిందామె. తన మనసు అతనికి పూర్తిగా అర్థమైపోయింది. ఎలా తెలిసింది? ఎందుకిలా నా హృదయంలోకి తొంగి చూస్తున్నాడు? ఏమైందని చెప్పను, చెప్పకుండా ఉండలేనేమో లోలోన గొణిగిందామె మనసు. నాకే అర్థం కావడం లేదు నా మనసు, మీకెలా చెప్పమంటారు? అదిగో దాటేస్తున్నావు మళ్ళీ. కరుణని ఇలాగే నమ్మిస్తున్నావు. నీ మనసుకేమైందో నీకు తెలియదా? ఎవరిచ్చారు ఇతనికింత హక్కు నా పైన? ఎందుకు మాటిమాటికి నన్ను పరీక్షిస్తున్నాడు అతను? నేనేమైతే తనకెందుకు? విసుక్కుందామె మనసు. చెబితే మరింత దిగజారిపోతుంది నా మనసు. ఒకరి సానుభూతిని భరించలేను నేను. నన్ను నేనే ఓదార్చుకోవాలి. వేరొకళ్ళు నన్ను ఓదార్చితే అది మరీ పెద్ద రణమవుతుంది. మౌనంగా ఆమె వంకి చూస్తూ ఉండిపోయాడతను. అతనితో అంతా చెప్పుకోవాలన్న ఉత్కంఠతతో ఆమె మనసు ఊగిపోతోంది. ఆ క్షణాన అతడు తనకెంతో దగ్గర బంధువయ్యాడు. మీకు టైం అవుతుందేమో, వైజాగ్ వెళ్ళాలనుకున్నారుగా పెళ్ళికి? వెళ్ళాలి. కరుణ కోసమా? ఎందుకు? ఎవరో స్నేహితుడి పెళ్ళికి కాదు మీరు వెళ్ళడం? రెండింటికి వెళ్తున్నాను. నిన్న అమ్మ రాసింది. వైజాగ్లో మా దూరపు బంధువుల తాలూకు ఓ మ్యాచ్ ఉందట. అతను ఎంఎస్సి చేస్తున్నట్ట. అన్నీ బాగానే ఉన్నాయి. చూసి నచ్చితే కరుణకి వేసవిలో పెళ్లి చేద్దామంటోంది అమ్మ. కరుణ నాతో అనలేదే. తనకింకా తెలియదు. వచ్చిన తర్వాత అక్కడంతా బాగుంది అనిపిస్తేనే చెబుతాను. అయితే కరుణ పెళ్ళవుతుందన్నమాట. ఇద్దరం కలిసి యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నాం. లేకపోతే ఇక్కడే ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నాం. పోనివ్వండి. అనుకున్నవన్నీ జరిగితే జీవితంలో చేదుండదుగా. ఆమె కళ్ళు అశ్రుసిక్తాలయ్యాయి చివరలో. అంతలోనే తననెందుకలా కదిలిపోయిందో అతనికి అర్థం కాలేదు. ప్రయాణానికి టైం అవుతుందని అతను వెళ్ళిపోయాడు. తను మాత్రం పెళ్లి చేసుకోదా? కరుణకి పెళ్ళి అనగానే ఎందుకిలా తుళ్ళిపడిందామె మనస్సు? ఆ కళ్ళల్లో తడి మెదిలిందేమిటి? స్నేహం ఇంత గాఢంగా ఉండదని భయమేమో. పెళ్లి తర్వాత తన కళ్ళల్లో నవ్వు మెరుస్తుంటే ఎంత అందంగా ఉంటుందో, ఎంత మృదువైనదామె మనస్సు. క్షణంలో ఆర్ద్రమైపోతుందేమిటి? లోన ఏవో స్మృతులు తన ఇష్టాయిష్టాల్ని శాసించుతున్నాయి. ఆ స్మృతులు అంత మధురమైనవిగా అనిపిస్తోంది. అయినా అవే తన జీవితాన ఆశాదీపికలేవేమో. ఏమిటవి? ఆలోచనలతో నిండిపోయింది అతని మనస్సు. కథ కొనసాగుతుంది.